నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. మహిళల గురించి మనం మాట్లాడుకునేప్పుడు చాలా సమస్యల్ని పక్కకు పెట్టేస్తూ ఉంటాం. అందులో బ్రెస్ట్ సమస్యలు ఒకటి. చాలామందికి బ్రెస్ట్ పెద్దగా ఉండడం, కొంతమందికి చాలా చిన్నగా ఉండడం, ఆకారం లేకుండా ఉండటం, అలాగే ప్రసవం తర్వాత అంటే డెలివరీ తర్వాత బ్రెస్ట్లో చేంజెస్ కానీ వీటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఒక అందం విషయమే కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా కోల్పోతూ ఉంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అసలు బ్రెస్ట్కు సంబంధించిన సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, ఎలాంటి ఆధునిక చికిత్సలు ఉన్నాయి, ఇట్లాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా సంధ్యాల గారు ఉన్నారు. అపోలో హాస్పిటల్ నుంచి మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, అసలు మామీ మేకోవర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈ మామీ మేకోవర్ అంటే ఏంటి, చాలా మందికి ఐడియా ఉండదు. నార్మల్గా మామీ మేకోవర్ అన్నది ప్రీవియస్గా మనం చేసే ప్రొసీజర్సే, కానీ ఈ మధ్య కాలంలో దాన్ని చాలా ట్రెండీగా అండ్ చాలా అటెన్షన్ వచ్చింది ఆ పదానికి. అంటే మామీ మేకోవర్లో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అవన్నీ మనం కంబైన్ చేసి ఒకేసారి సేఫ్ లిమిట్స్లో చేస్తాం. అంటే ఫర్ సపోజ్ ప్రెగ్నెన్సీ తర్వాత మన ఆడవాళ్ళకి చాలా పొట్ట పెరిగిపోవడం కానీ, హ్యూజ్గా టమ్మీ జారిపోవడం కానీ, బ్రెస్ట్ ఏదర్ పెద్దగా అయిపోయి జారిపోవడం కానీ, అక్కడక్కడ ఫ్యాట్ చేరుకోవడం కానీ జరుగుతుంది. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళ ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి రావాలి అనుకుంటారు. అవన్నీ కాంబినేషన్లో చేస్తే మామీ మేకోవర్ అంటారు. దాంట్లో మనం టమీ టక్ అని, లైపోసక్షన్ అని, బ్రెస్ట్ రిడక్షన్ కానీ, మాస్టోపెక్సీ కానీ, అలాగే కొన్ని జెనైటల్ సర్జరీస్, వెజనోప్లాస్టీ కానీ అలాంటివి కూడా కలిపి చేస్తాం. ఓకే. సో జనరల్లీ కొంతమందికి అంటే మనం ఇప్పుడు అంటే అమ్మలనే కాకుండా నార్మల్గా అమ్మాయిలను తీసుకున్నా కూడా బ్రెస్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, పెరగదు. కొంతమందికి చాలా హెవీగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి, అసలు ఎలా ఉంటే కరెక్ట్ అంటారు, ఎలా ఉంటే హెల్దీ? నార్మల్గా బ్రెస్ట్ గ్రోత్ అన్నది మనకి మినార్కి ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రెస్ట్ బడ్ డెవలప్ అయ్యి దాని తర్వాత అది బ్రెస్ట్ గ్లాండ్ అంతా ఫామ్ అవుతుంది. సో అలాంటప్పుడు కొంతమందికి జెనెటిక్గా అవి ఉండొచ్చు, హార్మోనల్ అయ్యి ఉండొచ్చు, ఫెమిలియల్ వాళ్ళ ఇంట్లో చాలామందికి ఉండుండొచ్చు. అలా కొంచెం పెద్ద బ్రెస్ట్ అవ్వచ్చు, చిన్న బ్రెస్ట్ కూడా అవ్వచ్చు. సో చాలామంది పిల్లలు ఏంటంటే గ్రోత్ పీరియడ్ అయ్యేసరికి చాలామంది కాన్షియస్ అయిపోతూ ఉంటారు. కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటూ ఉంటుంది. అంటే నాకు చిన్న బ్రెస్ట్ ఉన్నాయనో, రాకపోతే పెద్దగా కనిపిస్తున్నాయనో అని. సో ఇలాంటి వాళ్ళందరికీ సొల్యూషన్స్ ఉన్నాయి, విచ్ ఆర్ వెరీ సేఫ్ సర్జరీస్. ఇప్పుడు మోస్ట్ కామన్ కంప్లైంట్ చిన్నపిల్లల్లో బ్రెస్ట్ చాలా స్మాల్ బ్రెస్ట్ ఉండి వస్తూ ఉంటారు. అన్మ్యారీడ్ పీపుల్ వస్తారు. వీళ్ళందరిలో ఏంటంటే బేసికల్గా బయటికి వెళ్ళడానికి, బట్టలు వేసుకోవడానికి, ఫ్రెండ్స్ గ్యాంగ్లో వెళ్ళడానికి సోషల్ ఇన్హిబిషన్, అంటే వాళ్ళు ఒకే రూమ్లో కూర్చొని డిప్రెస్ అయిపోయి నేను ఎక్కడికి వెళ్ళకూడదు అలా ఉంటుంది ఫీలింగ్. అలాంటి వాళ్ళన్నిటికీ మనం ప్రొసీజర్స్ చేయొచ్చు అనమాట. అంటే ఎలా పెంచవచ్చు అంటే బ్రెస్ట్ హార్మోనల్గా డెవలప్ అవ్వని బ్రెస్ట్ కోసం మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి ఇంప్లాంట్స్ అని చెప్పి, అవి ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఉంటాయి, దాన్ని సిలికోన్ ఇంప్లాంట్స్ అంటారు. ఆ ఇంప్లాంట్స్ని తీసుకొచ్చి బ్రెస్ట్ కింద భాగంలో పెట్టడం వల్ల బ్రెస్ట్ సైజ్ పెంచవచ్చు. దానికి సర్జరీలు బ్రెస్ట్ కింద పెట్టచ్చు, మజిల్ కింద పెట్టచ్చు, అలా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అది ఒక రకం. ఇంకొకటి బ్రెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్, అంటే వాళ్ళ ఫ్యాట్నే ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ వాళ్ళకే ఇంజెక్ట్ చేస్తామన్నమాట. అది కొంచెం సైజ్ పెంచడానికి అది కూడా ఉపయోగపడుతుంది. సో స్మాల్ బ్రెస్ట్ వాళ్ళు ఏం కంగారు పడకుండా ఎప్పుడైనా ఒక ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేయడం వల్ల వాళ్ళ ఆప్షన్స్ తెలుస్తాయి. యూజువల్లీ గ్రోత్ పీరియడ్లో కొంచెం టైం ఇస్తాం పెరగడానికి, కానీ బియాండ్ 18 to 21 ఇయర్స్ గ్రోత్ ఇంకా అంతకంటే పెరగదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రొసీజర్స్తో హెల్ప్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్స్ చేయడం వల్ల ఫీమేల్స్లో చాలా సోషల్ కాన్ఫిడెన్స్, ఆ ఇన్హిబిషన్స్ అన్నీ తగ్గుతాయి. వాళ్ళ కెరియర్లో కూడా మంచి ఇది చూసాం. సో ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ ఎయిడ్ చేసి పేషెంట్స్ చేయించుకోవచ్చు. ఓకే. సో అంటే మీరు అన్నట్టు 21 తర్వాత పెరగదు కాబట్టి ఏదైనా 21 వరకు చేసుకోవచ్చు. అంటే నార్మల్గా గ్రోత్ పీరియడ్ 18 to 21, ఫీమేల్స్కి 21 దాకా ఉంటాయి అని చెప్పి దాని తర్వాత చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో దట్ అంటే మనకి ఎప్పుడైతే మెచ్యూర్ ఏజ్ వస్తుందో అప్పటి నుంచే మనం ఇవి ఐడెంటిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మదర్స్ చాలా తొందరగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే చాలా మందిలో ఈ మధ్య ఎర్లీ మినార్కే కూడా చూస్తున్నాము, తొందరగా బ్రెస్ట్ డెవలప్ అవడం కూడా చూసినాం. సో మదర్స్ కొంచెం కీన్గా అబ్జర్వ్ చేసి వాళ్ళ కిడ్స్ని తీసుకొని వస్తున్నారు. ఎక్కువ పెరుగుతుందనన్నా రాకపోతే తక్కువ పెరుగుతుంది అని. సో ఎనీవే వాళ్ళని ఒక ఎండోక్రైనాలజిస్ట్ చూస్తారు, వాళ్ళు కావాల్సిన పరీక్షలన్నీ చేస్తున్నారు. వాళ్ళ మానిటరింగ్ ఉండగా ప్లాస్టిక్ సర్జన్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే కొంచెం గ్రోత్ పీరియడ్ అయిపోయిన తర్వాత 18 to 21 ఇయర్స్ అప్పుడు కన్సల్ట్ చేస్తే మేము వాళ్ళకి తగిన సలహా చెప్తాం.
చిన్నప్పుడే తీయకూడదు అని కాదు, కన్సల్టేషన్ చేయించుకుంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. ఒక కండిషన్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే పెక్టోరల్స్ మేజర్, అంటే బ్రెస్ట్ గ్లాండ్ డెవలప్ అవ్వకుండా మన మజిల్ కూడా, చెస్ట్ మజిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చాలా గ్రేడ్స్ ఉంటాయి, అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళని చిన్న పిల్లల్లోనే రికగ్నైజ్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఏం కాదు, నీకు పెద్ద అయిన తర్వాత మేము ప్రొసీజర్స్ చేసి మళ్ళీ నార్మల్ లుకింగ్ బ్రెస్ట్ని చెయ్యొచ్చు, దాని గురించి టెన్షన్ పడద్దు అని చెప్పచ్చు. ఓకే. సో కొంతమందికి బ్రెస్ట్లో ముడతలు పడడం, అలాగే కలర్ చేంజ్ కనిపించడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఇవి నిజంగా డేంజరస్ అనుకోవచ్చా? అంటే బ్రెస్ట్లో ముడతలు పడడము అన్నది అంటే చాలా ఇప్పుడు ప్రెగ్నెన్సీ లాక్టేషన్ తర్వాత కొంచెం మన ప్రెగ్నెన్సీ లాక్టేషన్ కోసం బ్రెస్ట్ పెరిగి దాని తర్వాత గ్లాండ్ ష్రింక్ అవుతుంది, దానివల్ల ముడతలు వచ్చి జారిపోయే అవకాశం ఉంటుంది. వాటికి ప్రొసీజర్స్ మాస్టోపెక్సీ అంటే బ్రెస్ట్ లిఫ్ట్ అని చేస్తాం, అలాంటివి చేయొచ్చు. ఈ కలర్ డిస్కలరేషన్ వాటికి వేరే కండిషన్స్తో అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. ఎప్పుడు ఈ ఫంక్షనల్ అంటే బ్రెస్ట్ లిఫ్ట్, రిడక్షన్, స్మాల్ బ్రెస్ట్ని ఎన్హాన్స్మెంటే కాకుండా బ్రెస్ట్లో చాలా రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫర్ సపోజ్ బ్రెస్ట్లో చిన్న లంప్స్ లాంటివి ఫామ్ అవ్వచ్చు, వాటిని ఫైబ్రాయిడ్నోమా అంటాం. అది చాలామంది పిల్లల్లో చూస్తాము, పెద్దవాళ్ళల్లో చూస్తాము. అట్లాంటివి కూడా రికగ్నైజ్ చేసి ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే తీసేసి బయాప్సీకి పంపించడం ఎప్పుడు చాలా మంచిది. ఆ డిస్కలరేషన్ కానీ స్వెల్లింగ్స్ కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల మీకు రైట్ అడ్వైజ్ వస్తుంది. అన్నీ చాలా భయంకరమైనవి క్యాన్సరే కాదు, మామూలు కండిషన్స్ చాలా ఉంటాయి, కాకపోతే చాలా విజిలెంట్గా ఉండి దాన్ని ఐడెంటిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే ఉమెన్కి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి. సో మన 4 ఫింగర్స్ని చెస్ట్ మీద అదుముతూ ఎగ్జామిన్ చేసుకోమంటాం బ్రెస్ట్కి అన్ని భాగంలో. ఎవ్రీ మంత్ ఉమెన్ తన సెల్ఫ్గా ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు ఏదైనా నాడ్యూల్స్ తగిలినా, చిన్న స్వెల్లింగ్స్ తగిలినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో జనరల్లీ బ్రెస్ట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎలాంటి ఇన్నర్ వేర్స్ వాడాలి అని చెప్పి. సో చాలామంది చాలా టైట్గా వేసుకుంటూ ఉంటారు, ఆర్ నార్మల్గా వేసుకుంటూ ఉంటారు. సో ఎలా ఉంటే మనకి బాగుంటుందంట? బ్రెస్ట్ సైజుని బట్టి సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఆ బ్రా సైజ్ కరెక్ట్గా వేసుకోకపోవడం వల్ల కూడా వాళ్ళకి షేప్ తేడా అవ్వడం కానీ, ఎక్స్ట్రా ఫోల్డ్స్ అంటే పక్కన నుంచి బ్రెస్ట్ బయటికి రావడం వల్ల నాకు ఏ యాక్సిలరీ బ్రెస్ట్ ఉందనో, నాకు ఎక్సెస్ స్వెల్లింగ్ ఉందనో వస్తూ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళకి రైట్ సైజ్ బ్రా వేసుకోకపోవడం వల్ల కూడా అట్లా జరిగే అవకాశం ఉంటుంది. సో మన చెస్ట్ సర్కంఫరెన్స్ అంటూ ఒకటి ఉంటుంది, అది ఏంటంటే మనకి నంబర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 32 అనో 34 అనో, అది చెస్ట్ సర్కంఫరెన్స్ మెజర్ చేస్తాం. ఎనీ షాప్ ఒక మంచి ఫీమేల్ని మనం గైడ్ చేస్తే సరిపోతుంది. అది ఏంటంటే 35, 34 అలా ఎంత సర్కంఫరెన్స్ ఉందో దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి కప్ సైజ్ ఎప్పుడు మన కంఫర్ట్ లెవెల్ని బట్టి జస్ట్ స్నగ్లీ ఫిట్ వేసుకోవాలి. టూ టైట్ వేసుకోకూడదు, టూ లూజ్ వేసుకోకూడదు. టూ టైట్ వేసుకున్నప్పుడు కంప్రెస్ అయిపోయి దాని నుంచి ఎక్సెస్ బ్రెస్ట్ బయటికి కనిపించడం వల్ల మనకి అబ్నార్మల్ స్వెల్లింగ్ అనిపిస్తుంది. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వేసుకోవడం వల్ల అదే అబ్నార్మల్ బల్జ్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో అది రైట్ సైజ్ మారిస్తే సరిపోదు. నా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అడ్వైస్ చేస్తాం కరెక్ట్గా. టూ లూజ్ వేసుకున్నా కూడా అంతే. సో అప్రోప్రియేట్ కప్ సైజు అండ్ చెస్ట్ సర్కంఫరెన్స్ బట్టి వేసుకోవాలి. ఓకే. సో అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ, మన ఫుడ్ వల్ల కానీ ఈ బ్రెస్ట్ సమస్యలు వస్తున్నాయి అనుకోవచ్చా మ్యామ్? అంటే చాలామంది చెప్తూ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు వచ్చే మిల్క్ పిల్లలకి ఇవ్వకూడదు, మెయిన్ ఇదైతే ఉంది మెచ్యూర్ అయ్యే పిల్లలకి ఇవ్వకూడదు అని. సో అంటే ఇప్పుడు చాలా మట్టి దాంట్లో కంటామినేషన్ అంటున్నారు, చాలా తెలియకుండానే స్టిరాయిడ్స్ ఇస్తున్నారు, చికెన్లో చాలా ఇవి ఉన్నాయి అన్న అడల్ట్రేటెడ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్ అది కరెక్టే అయి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్ ఫీమేల్స్, అంటే ఇంతకుముందు మనం 11 to 13 అనుకునే వాళ్ళు మినార్కే, ఇప్పుడు 8 to 9 years వాళ్ళకు కూడా చాలా ఎర్లీగా ప్యూబర్టీ వస్తుంది అని ఐడెంటిఫై చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనం విజిలెంట్గా ఉండి అలాంటివన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును, దానివల్ల కూడా బ్రెస్ట్ గ్రోత్ ఉంటుంది, మినార్కే కూడా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దానివల్ల అడల్ట్రేటెడ్ దీన్ని తీసుకుంటే ఎర్లీగా మినార్కే రావచ్చు, దానివల్లే బ్రెస్ట్ డెవలప్మెంట్ కూడా ఉండొచ్చు అబ్నార్మల్గా. ఓకే.
సో అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా బ్రెస్ట్ సైజ్ పెరిగే ఛాన్సెస్ అవును, యూజువల్గా బ్రెస్ట్ గ్లాండ్ పెరగడం అంతా మన హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్యూబర్టీ ఆ ఏజ్ నుంచి గ్లాండ్ డెవలప్ అవుతున్నప్పుడు మన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ దాని మీద వర్క్ చేసినప్పుడు ఆ గ్లాండ్ పెరుగుతూ ఉంటుంది కదా. ఇది కూడా త్రూ అవుట్ అవర్ ఇది ప్రెగ్నెన్సీ కానీ లాక్టేషన్ కానీ ఇలాంటి సిచ్యువేషన్లో హార్మోన్స్ గ్లాండ్ మీద యాక్ట్ చేసి ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో కూడా మన బ్రెస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాయి లాక్టేషన్ కోసం. సో అప్పుడు పెరుగుతుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీ లాక్టేషన్ తర్వాత ఆ సర్జ్ తగ్గిపోయినప్పుడు, లాక్టేషన్ ఆగిపోయినప్పుడు గ్లాండ్ ష్రింక్ అవుతుంది. సో ఈ చేంజెస్కి అడాప్ట్ అయినప్పుడు బ్రెస్ట్లో చేంజెస్ వస్తాయి. వాటికి ట్రీట్మెంట్ మేము చేయొచ్చు. అది సో అయితే గుడ్ ఫుడ్ తీసుకోవడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎప్పుడైనా హెల్దీ డైట్ ఎక్సర్సైజ్ మనకి ఎంతో ఇంపార్టెంట్. అది ఒక్కటే అన్నీ సాల్వ్ చేస్తుందా అంటే చెప్పలేం. కానీ మన ఎంతో అడల్టరేటెడ్ ఫుడ్ తింటున్నాం కాబట్టి ఇప్పుడు చాలామంది అవన్నీ అవాయిడ్ చేసి హెల్దీ డైట్ ప్యాటర్న్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఎంతో కొంత హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టీరాయిడ్స్ అంటున్నాము, చికెన్ అంటున్నారు, దానిలో అడల్టరేటెడ్ అంటున్నారు, అలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి ఈ ఓన్లీ డైట్ ఎక్సర్సైజ్తో బ్రెస్ట్ కండిషన్స్ని ట్రీట్మెంట్ చేయలేం. కొన్ని కండిషన్స్ ఉంటాయి, దానికి ఎక్సర్సైజ్ డైట్ చేసినంత మాత్రాన ట్రీట్మెంట్ చేయలేం. ఫర్ సపోజ్ బ్రెస్ట్ హ్యూజ్గా ఉన్నప్పుడు, వెరీ హెవీ బ్రెస్ట్ అన్నది హార్మోనల్ చేంజెస్ వల్ల జెనెటిక్గా ఫెమిలియల్గా వస్తుంది. అలాంటి హ్యూజ్ బ్రెస్ట్ని ఏం ఎక్సర్సైజ్ చేసినా గుడ్ డైట్ ఫాలో అయినా కూడా రెడ్యూస్ చేయలేం. అలాంటి వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీయే చేయాలి. బ్రెస్ట్ హెవీగా ఉన్నప్పుడు యూజువల్లీ అది కాస్మెటిక్ ఇండికేషన్ కంటే కూడా మోస్ట్లీ ఫంక్షనల్ ఇండికేషన్. అంటే వాళ్ళకి బరువు వల్ల బాగా నెక్ పెయిన్ రావడం, భుజాలు నొప్పి రావడం, అండ్ దెన్ హైజీన్ కూడా మెయింటైన్ చేయలేరు. హెవీ బ్రెస్ట్ ఇలా పడుతూ ఉంటే మ్యాసరేషన్ వచ్చి దాని కిందంతా స్వెట్ చేరి స్కిన్ కండిషన్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇలాంటి వాళ్ళందరికీ మనకి బ్రెస్ట్ రిడక్షన్ అనే ప్రొసీజర్ చేయొచ్చు, విచ్ ఈస్ వెరీ అప్రూవ్డ్ ప్రొసీజర్, సింపుల్ అండ్ సేఫ్ ప్రొసీజర్. ఓకే. సో తల్లిపాలు ఇవ్వని మహిళల్లో బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తామా? నార్మల్గా మనం చదువుకున్న దాని ప్రకారం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ అని చెప్పి స్టడీస్లో ఉంటాయి. సో అలా అని చెప్పి ఫీడింగ్ ఇవ్వని వాళ్ళందరికీ వస్తుంది అని కాదు, బట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళలో బ్రెస్ట్ చేంజెస్ ఎక్కువగా కనిపిస్తాయి మనకి. లాక్టేషన్ కోసం బ్రెస్ట్ ఎలా ప్రిపేర్ అవుతుందో లాక్టేషన్ అయిన తర్వాత కూడా బ్రెస్ట్లో చేంజెస్ వస్తాయి. ప్లాస్టిక్ సర్జరీ పరంగా చూసుకుంటే ఆ చేంజెస్ వల్లే ష్రింకింగ్, సైజ్ డీఫ్లేట్ అయిపోవడం, వాల్యూమ్ తగ్గిపోవడం, బాగా సాగి అయిపోవడం, ఇట్లాంటివన్నీ ఉమెన్లో కామన్గా వస్తాయి అన్నమాట. పోస్ట్ లాక్టేషన్, పోస్ట్ మ్యాసివ్ వెయిట్ లాస్, బాగా బరువు తగ్గిపోయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చేంజెస్ చూస్తాం మనం. బాగా సాగిపోయిన బ్రెస్ట్ని కూడా మనం మాస్టోపెక్సీ అంటే బ్రెస్ట్ లిఫ్ట్ అంటారు, అది చేసి లిఫ్ట్ చేసి ప్రీవియస్గా వాళ్ళకున్న రౌండ్ ఎలివేటెడ్ ఫర్మ్ బ్రెస్ట్ మళ్ళీ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇక అంటే ఇందాక అన్నట్టు డెలివరీ తర్వాత పిల్లలు పుట్టాక మీరు అన్నట్టు బ్రెస్ట్ అనేది సాగిపోతూ ఉండడము, అలాగే బ్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో కొంతమందికి అందాన్ని మెయింటైన్ చేయాలని కొంతమందికి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది ఖచ్చితంగా ఆ తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ వల్ల. సో ఇలాంటి వాళ్ళకి మోమీ మేకోవర్ అనేది ఎంత యూస్ఫుల్గా ఉంటుంది? ఇలా ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే చేంజెస్కి మామీ మేకోవర్ అన్నది చాలా గుడ్, అంటే ఒక సొల్యూషన్ అనిపించవచ్చు. మదర్హుడ్ని ఎంత ఎంజాయ్ చేస్తామో మన బాడీలో చేంజెస్ కూడా అంతే ఎఫెక్ట్ చేస్తుందేమో బ్రెయిన్లో అనిపిస్తుంది. అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. సో ఐ వెంట్ త్రూ ద ప్రాసెస్ అండ్ దెన్ ఆ ఫిట్గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. డైట్ ఎక్సర్సైజ్కి నేను ఎంతో వాల్యూ ఇస్తాను. నాకు వచ్చే ప్రతి పేషెంట్కి హెల్దీ డైట్ తీసుకోవాలి, జిమ్ ఆర్ ఎక్సర్సైజ్ ఎనీథింగ్, ఒక ½ అన్ అవర్ రోజు ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తాను. ఇవన్నీ చెయ్యగా కొన్ని చేంజెస్ ఉంటాయి, అది వాళ్ళు ఏం చేసినా కూడా అంటే తగ్గదు. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. సో అప్పుడు ప్లాస్టిక్ సర్జన్ హెల్ప్ ఉంటుంది. సో వీళ్ళలో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే మనం అబ్డామెన్ టమ్మీ టక్ అంటాము. దాంట్లో ఏంటవుతుందంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ పొట్ట బాగా పెరిగిపోయి జారిపోతుంది.
ఇంకొకటి మనం ప్రెగ్నెన్సీ వల్ల మనకి మజిల్స్ ఉంటాయి మధ్యలో, అది లూజ్ అయిపోయి సపరేట్ అవుతాయి, దాన్నే డైవారికేషన్ ఆఫ్ రెక్టే అంటాం. ఈ రెండు కాక ప్రెగ్నెన్సీలో ఫ్యాట్ డిపాజిషన్ ఉండొచ్చు, ఒకవేళ పొట్ట మీదే కాదు థైజ్ మీద ఉండొచ్చు, ఆర్మ్స్ మీద ఉండొచ్చు, అట్లా డిఫరెంట్ సైట్స్లో ఉండొచ్చు. సో ఇవన్నీ కలిపి మనము సర్జరీ చేస్తే దాన్ని అబ్డామినోప్లాస్టీ అంటాము. ఇప్పుడు లైపో అబ్డామినోప్లాస్టీ ఆర్ లేమన్ టర్మ్స్లో టమ్మీ టక్ అని కూడా అంటాం. దీంట్లో ఏంటంటే ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో అవన్నీ లైపోసక్షన్ చేసి తీయగా, ఎక్సెస్ స్కిన్ రిమూవ్ చేయగా, ఏదైతే మజిల్స్ సపరేట్ అయి ఉంటాయో మన బాడీలో అది కూడా టైటనింగ్ చేస్తామన్నమాట. దానివల్ల ఏంటంటే ఓవరాల్గా వాళ్ళకున్న అబ్డామిన్ని నియర్ నార్మల్ అంటే ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి తేడానికి ట్రై చేస్తాం. సో అలాంటి టమ్మీ టక్ అన్నది పోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్లో బాగా కామన్గా తీసుకోవచ్చు, చెయ్యొచ్చు అండ్ సేఫ్ అప్రూవ్డ్ ప్రొసీజర్. ఓకే. సో అంటే డెలివరీ తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు మామీ మేక్ ఓవర్కి వెళ్ళాలనుకున్నారనుకోండి, అంటే ఎప్పటి నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి? అంటే చాలామంది ఫీడింగ్లో ఉంటారు కాబట్టి అట్లీస్ట్ 1-2 years వరకు పిల్లలకి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి అది సేఫేనా ఫీడింగ్ టైంలో? సో ఇప్పుడు బ్రెస్ట్ మీద మనం ఏమైనా ప్రొసీజర్స్ చేయాలనుకోండి, పేషెంట్ ఆల్రెడీ లాక్టేటింగ్ అంటే మేము బ్రెస్ట్ మీద ప్రొసీజర్స్ చేయం. యూజువలీ లాక్టేషన్ అయిపోయిన 3 to 6 months తర్వాత సేఫ్గా ప్రొసీజర్స్ బ్రెస్ట్ మీద చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదేదైతే టమ్మీ టక్ అన్నామో దానికి 6 months ఆఫ్టర్ డెలివరీ నుంచి ఎప్పుడైనా పేషెంట్ ఫిట్నెస్ని చూసుకొని చేయొచ్చు. సో రెండు ప్రొసీజర్స్ని కలపడమే మన మామీ మేకోవర్ అన్నాం కాబట్టి లాక్టేషన్ని యూజువల్గా నాన్ లాక్టేటింగ్ ఉమెన్లో ప్రొసీజర్స్ చేస్తాం. ఈ రెండు కాంబినేషన్లో చేసి పేషెంట్ ఫిట్గా ఉన్నప్పుడు అంటే 2 ప్రొసీజర్స్ లైక్ టమ్మీ టక్ని, బ్రెస్ట్ రిడక్షన్ ఆర్ మాస్టోపెక్సీ, బ్రెస్ట్ లిఫ్ట్ని, లైపోసక్షన్, కొంతమంది వెజనోప్లాస్టీ అడుగుతారు, అలా కాంబినేషన్లో చేయొచ్చు. ఓకే. సో కాలర్స్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో మేడం, బ్రెస్ట్ లో గడ్డలు వస్తున్నాయి మేడం. ఇప్పుడు పాలు ఇస్తుంది 9 months బేబీ. హలో మేడం, మళ్ళీ ఒకసారి చెప్పండి, మేడంతో మాట్లాడండి. బ్రెస్ట్ లో గడ్డలు ఉన్నాయి, పాలు ఇస్తుంది మేడం. ఇప్పుడు 9 months బేబీ. ఓకే ఓకే. మీ పేరేంటి? అది సర్జరీ చేయించుకోవడానికి డాక్టర్లు వద్దంటున్నారు మేడం. ఓకే. ఎంత ఎంత బేబీ భయపడుతుంది, ఏం క్యాన్సర్ అది ఏది అని టెన్షన్ పడుతుంది. ఓకే ఓకే. సో నార్మల్గా పాలు ఇచ్చే వాళ్ళకి బ్రెస్ట్లో గడ్డలు రావడం అన్నది కామన్. కొంచెం ఎక్కువ పాలు సెక్రీట్ అయ్యి బయటికి ఇజెక్ట్ అవ్వకపోతే అది ఒక లంప్స్ లాగా ఫామ్ అవుతాయి. దానికి ఎక్కువ రోజులు బయటికి ఇజెక్ట్ అవ్వకపోతే అది ఎక్కువ స్టాగ్నెంట్ ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది క్యాన్సరే అని కాదు, ఎప్పుడు బ్రెస్ట్లో ఒక చిన్న గడ్డ చూసినా అది క్యాన్సర్ కాదు, చాలా రకాలైన ఉంటాయి. కానీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు మీ ట్రీటింగ్ గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ ఒక లేడీ డాక్టర్ ఎవరి దగ్గరికైనా వెళ్తే ఒక్కసారి ఎగ్జామిన్ చేసి చూస్తారు, ఒక స్కానింగ్ తీసి చూడొచ్చు. దాన్ని బట్టి అది గడ్డలు ఏం గడ్డలు, పాలు గడ్డలేనా లేకపోతే అదైనా ఇన్ఫెక్ట్ అయ్యాయా అని తెలిస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చి చేయొచ్చు. ఓకే. సో ఇందాక మీరు లైపో గురించి చెప్పారు కదా మేడం, లైపో కానీ ఈ రైనోప్లాస్టీ కానీ ఇవన్నీ సేఫ్ అనుకోవచ్చా? చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి, భయపడుతూ ఉంటారు ఇది కరెక్టో కాదో అని చెప్పి. సో మేము అంటే ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడైనా చాలా భయంగానే ఉంటుంది చాలామందికి చేయించుకోవడానికి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అంటాం, అంటే చదువుకొని ప్లాస్టిక్ సర్జరీ డిగ్రీ ఉన్న వాళ్ళ డాక్టర్ని ఫస్ట్ ఎంచుకోవాలి. ఒక పేషెంట్ కన్సల్టేషన్కి వెళ్తున్నప్పుడు ఈ కాలంలో ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల డిగ్రీ లేని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఫస్ట్ ఒక ప్లాస్టిక్ సర్జన్ అంటే బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఏమి సొల్యూషన్ ఇస్తారో చెప్తారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ప్రొసీజర్స్ని మేము ఓవర్ 13 to 16 years చదువుకొని దానికి ఉన్న సర్జరీ ఎలా చేయాలోనే కాదు, దానికి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి, తర్వాత పేషెంట్ని ఫాలోఅప్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ మేము నేర్చుకుంటాం కాబట్టి మేము చేసే సర్జరీస్ సేఫ్. ఓకే. ప్రతి సర్జరీకి ఎంతో కొంత కాంప్లికేషన్స్ అంటూ ఉంటాయి. అది అనస్థీషియా వల్ల అవి ఉండొచ్చు, సర్జరీ వల్ల అయి ఉండొచ్చు, అస్సలేం అవ్వకుండా అంత బాగా కూడా అయిపోవచ్చు. సో ఇలాంటివి ఏదన్నా కూడా ఒక మంచి సర్జన్ని సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్. సెకండ్ది ఈ ప్రొసీజర్స్ అన్నీ వెదర్ మీరు లైపోసక్షన్ అన్నా రైనోప్లాస్టీ అన్నా అవన్నీ డిస్క్రైబ్డ్ ప్రొసీజర్స్, టైం టెస్టెడ్, ఎప్పటి నుంచో చేస్తున్న ప్రొసీజర్స్ అండ్ అన్నీ కంప్లీట్లీ సేఫే.
ప్రతి ప్రొసీజర్కి ఆ పేషెంట్కి తగ్గట్టుగా చేసినప్పుడు కొంచెం ఏదో ఒక కాంప్లికేషన్ అన్నది రావచ్చు. అది కూడా కంప్లీట్లీ ట్రీట్ చేసి వాళ్ళని హీల్ చేసే బాధ్యత డాక్టర్ మీదే ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ అన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ జనరల్ కండిషన్ని కూడా మైండ్లో పెట్టుకొనే చెప్తారు. నార్మల్గా ఫిట్నెస్ అని సర్జికల్ ఫిట్నెస్ అని తీసుకుంటాం. అంటే పేషెంట్ హెల్త్ ఎలా ఉంది, ఎనస్థీషియా తీసుకుంటే తట్టుకోగలరా, సేఫేనా వీళ్ళల్లో ప్రొసీజర్ చేయడం అని ఉంటుంది. సో అలాంటి జనరల్ ఫిట్నెస్ అన్నది ఒకటి తీసుకుంటాం, ఎనస్థీషియా ఫిట్నెస్ కూడా తీసుకుంటాం. దాన్ని బట్టి పేషెంట్ ఫిట్టో కాదో చూసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈచ్ ప్రొసీజర్కి కొన్ని స్టాండర్డ్ గైడ్ లైన్స్, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు లైపోసక్షనే అనుకుందాం అనుకోండి. లైపోసక్షన్లో మెగా లైపోసక్షన్ అని చెప్పి ఎన్ని లీటర్లు పడితే అన్ని లీటర్లు తీయడం, ఆర్ లైపోసక్షన్ వెయిట్ లాస్ కోసం చేయించుకోవడం, ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. లైపోసక్షన్లో ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ అంటే 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ఈచ్ పర్సన్కి సేఫ్గా తీసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. అలాంటప్పుడు లైపోసక్షన్ వాళ్ళల్లో చేయొచ్చు. అదే హ్యూజ్ వెయిట్ లాస్ కోసము ఎన్నో లీటర్స్ తీసేద్దామని అలా ప్రయత్నించినప్పుడు కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతారు. సో ఈ ప్రొసీజర్స్ అన్నీ టైం టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ ప్రొసీజర్సే. సేఫ్ హ్యాండ్స్లో చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే. సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా అమ్మలు బాధపడేది పొట్ట గురించి, పొట్ట వచ్చేస్తుంది, పెరిగిపోతుంది, ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదు అని చెప్పి. సో వాళ్ళందరికీ కూడా ఓన్లీ సొల్యూషన్ అంటే ప్లాస్టిక్ సర్జరీ అయినా మ్యామ్, ఇంకేదైనా ప్రొసీజర్స్ ఉంటాయి? అంటే ప్లాస్టిక్ సర్జరీలోనే వేరియస్ ప్రొసీజర్స్ ఉంటాయి పేషెంట్ని బట్టి, వాళ్ళకున్న కండిషన్ని బట్టి. ఇప్పుడు కొంతమందికి అబ్డామినల్ మజిల్స్ బాగానే ఉండి ఉట్టి ఫ్యాటే ఉన్నది, ఎక్సెస్ సాగీ స్కిన్ లేదనుకోండి, అలాంటి వాళ్ళకి మనం లైపోసక్షన్తోనే చేయొచ్చు. లైపోసక్షన్ ఒకటే చేసి ఫ్యాట్ తగ్గించి టమ్మీ కాంటూరింగ్ అని చేస్తాం. కొంతమందికి ఉట్టి ఫ్యాటే కాదు, దాంతోపాటు మజిల్ లాక్సిటీ ఉంటుంది, స్కిన్ ఎక్సెస్ ఆగిపోతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి టమ్మీ టక్కే చేయాలి. సో నాన్ సర్జికల్ చేయొచ్చా అని చాలామంది అడుగుతారు. ప్రతి పర్సన్కి మనం అడ్వైస్ చేసేది హెల్దీ డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి తగ్గితే గుడ్. కొన్ని కండిషన్స్లో ఎంత డైట్ చేసినా ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గవు. అలాంటి వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ సొల్యూషన్. దానిలో కూడా నాన్ సర్జికల్ వెయిట్ లాస్ అని చెప్పి చాలా మెథడ్స్ ఉంటాయి, కానీ అది కరెక్ట్ పేషెంట్స్కి మాత్రమే అడ్వైస్ చేయాలి. చాలామంది పేషెంట్స్ రెక్టస్ అంటే బాగా డైవారికేషన్, మజిల్ లూజ్ అయిపోయి ఎక్సెస్ సాగీ స్కిన్ ఉన్న వాళ్ళకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అని చెప్పి ఇస్తున్నారు. దానివల్ల డబ్బులు ఖర్చు తప్ప వాళ్ళకి రిజల్ట్ రాదు. సో అలాంటి రాంగ్ అడ్వైజెస్ ఇవ్వకూడదు పేషెంట్కి. పేషెంట్కి మనం అడ్వైజే ఇవ్వగలం, ఇది నీకు చేయిస్తే బాగుంటుంది అని చెప్పి. సర్జరీ చేయించుకోవాలా లేదా అన్నది ఇంకా వాళ్ళ డెసిషనే. సో అంటే సర్జరీ తర్వాత అంటే ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ట్రీట్మెంట్ తర్వాత కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది మ్యామ్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి? డిపెండ్స్ ఆన్ ద ప్రొసీజర్ అగైన్. సో నార్మల్గా ఈ జనరల్ రూల్ ఏంటంటే ఎనీ సర్జరీ ఒక 2 to 3 వీక్స్ పడుతుంది మన బాడీ మొత్తం హీలింగ్ ప్రాసెస్కి అంటాము. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైట్. ఇప్పుడు ఒక్కొక్కసారి టమ్మీ టక్ కానీ బ్రెస్ట్ రిడక్షన్ కానీ ఇలాంటివన్నీ 2 to 3 వీక్స్లో హీలింగ్ పీరియడ్ అని చెప్తాం. కొంతమందికి హీలింగ్ సరిగ్గా అవ్వకపోయినా కొంచెం డిలే అయినా ఒక 10 days అటు ఇటు అవ్వే అవకాశం ఉంటుంది. సో రఫ్గా 2 to 3 వీక్స్ అన్నది స్టాండర్డ్గా చెప్తూ ఉంటాం పేషెంట్స్కి. అన్ని ప్రొసీజర్స్కి బెడ్ రెస్టే అడ్వైస్ చేయం. కొన్నిసార్లు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఇలాంటి కేసెస్లో డే కేర్ సర్జరీస్ ఉంటాయి చాలా. ఆ రోజు మార్నింగ్ వచ్చి సర్జరీ చేయించుకొని ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తాం. డ్యూ టు రీసెంట్ ఇన్నోవేషన్స్ మన ఎనస్థీషియాలో అన్ని టెక్నిక్స్, గుడ్ పెయిన్ రిలీఫ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ కల్లా పేషెంట్ని డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. సో అలాంటి వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్ అంటాం, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, అది నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేయొచ్చు. బట్ రెస్ట్ అన్నాక మినిమం ఒక 1 వీక్ అట్లీస్ట్ కొంచెం ఇంట్లో ఉండి గుడ్ ఫుడ్ తింటూ రెస్ట్ తీసుకుంటే బాడీ రికవరీ బాగుంటుంది. ఓకే. సో చాలామందికి ఈ ప్రొసీజర్తో ప్రొసీడ్ అవుదాము అని అనుకుంటారు, కానీ కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి మ్యామ్. అందులో ముఖ్యంగా ఎంత అవుతుంది, సో ఎఫర్ట్ చేయగలమా లేదా అని చెప్పేసి. నిజంగా ఇది ఎఫర్డబులా? డెఫినెట్లీ. నాకు ఈ క్వశ్చన్ అసలు చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ దాని ప్రాస్పెక్టివ్ ఏంటంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఇది. అంటే టు లుక్ బ్యూటిఫుల్ ఇస్ అ చాయిస్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ విష్. ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ గురించే మీరు ఇందాక నుంచి అడిగినప్పుడు
అది పర్స్పెక్టివ్. నాకు నచ్చితే నేను చేయించుకుంటాను, ఇఫ్ ఐ లైక్ ఇట్ నేను చేయించుకోను ఇంకా. సో అలాంటప్పుడు ఎఫోర్డబిలిటీ కూడా అలాగే ఉంది. పేషెంట్స్కి కావాలి అని చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఎఫోర్డబుల్ ప్రైసెస్లో మేము ప్రొసీజర్స్ చేయగలుగుతున్నాం నవ్ డేస్. ఇది ఓన్లీ ఫర్ ద రిచో, ఓన్లీ ఫర్ యాక్ట్రెస్లో ఆర్ ఓన్లీ ఫిల్మ్ స్టార్స్ అనో అలా అని కాదు. ఎఫోర్డబుల్ ప్రైసెస్లో అందరికీ పేషెంట్స్కి టైలర్ చేసి ట్రీట్మెంట్ అందించగలుగుతాం అండ్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఇప్పుడు పేషెంట్స్, ఆల్ సెక్టార్స్ పేషెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు, ప్రొసీజర్స్ చేయించుకుంటున్నారు. ఇంతకు ముందులాగా కాకుండా ఇన్స్టా వల్ల అయి ఉండొచ్చు, సోషల్ మీడియా వల్ల అయి ఉండొచ్చు, రీచ్ ఆఫ్ ద ప్రొసీజర్ చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ విలేజెస్లో ఉన్న వాళ్ళు, కొంచెం ఎడ్యుకేషన్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకుంటున్నారు, వస్తున్నారు, వాళ్ళకి ఆప్షన్స్ తెలుసుకుంటున్నారు అండ్ ప్రైసింగ్ కూడా వాళ్ళకి టైలర్ చేసి చేస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయ్యే ముందు మీరు అన్నట్టు అంటే టమ్మీ టక్కి కానీ లేదు అంటే బ్రెస్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయ్యే ముందు ఏమైనా టెస్ట్లు ఉంటాయి మ్యామ్? ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? యూజువల్గా బ్రెస్ట్కి వస్తే అన్నిటికీ డిఫరెంట్ టెస్ట్ చేయిస్తాం. బ్రెస్ట్ కోసం వస్తే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ అన్నది మినిమమ్. ఎందుకంటే మనం ఏదన్నా సర్జరీ బ్రెస్ట్ మీద చేసేటప్పుడు ప్రీ సర్జరీ ఎలా ఉన్నది బ్రెస్ట్ అన్నది ఒక మనకి అవగాహన కావాలి కాబట్టి అది చేపిస్తాము. అందరిలో అడ్వైజ్ చేస్తాము. దాంట్లో మనం ఏమైనా లమ్స్ ఉన్నాయా, ఎనీ స్వెల్లింగ్స్ ఉన్నాయా మనకు కనపడనివి అండ్ బ్రెస్ట్ ఎలా ఉంది అని చూడడానికి చేపిస్తాం. అదే కాకుండా అదర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ జనరల్ సర్జికల్ ప్రొఫైల్ అని కూడా చేయిస్తాం. అంటే హిమోగ్లోబిన్, మీ రక్తం లెవెల్ ఎలా ఉన్నది, ఆర్ మీ కౌంట్, టోటల్ ల్యూకోసైట్ కౌంట్ అంటాం, అది ఎలా ఉన్నది, రీనల్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఎలా పనిచేస్తుంది, ఎనస్థీషియా డ్రగ్స్ ఇస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, బాగానే ఉంటుందా అనడానికి కొన్ని టెస్టులు ఉంటాయి, అవి కూడా చేపిస్తాం. టమ్మీ టక్ లాంటి వాటికి అయితే అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అండ్ పెల్విస్ చేయిస్తాము. దాంట్లో ఏంటంటే యూజువల్గా నేను చెప్పినట్టు పోస్ట్ ప్రెగ్నెన్సీ మనకి మజిల్ లాక్సిటీ అలా ఉంటుంది కాబట్టి అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది అది. ఓకే. సో న్యూ మమ్స్కి మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి మ్యామ్? నార్మల్గా మదర్హుడ్ అన్నది గ్రేట్ ఎక్స్పీరియన్స్, అది చాలా అదృష్టం అనిపిస్తుంది. సో వీ షుడ్ చెరిష్ దట్ మూమెంట్. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మనం ప్యాంపర్డ్గా ఉంటాము అండ్ దెన్ ఎంజాయ్ ద ప్యాంపరింగ్. ఫుడ్ హెల్దీగా తీసుకోవాలి. అప్పుడు ఏదో నేను వెయిట్ పెరిగిపోతున్నానని భయపడకుండా బేబీ గ్రోత్ని ఆలోచించి ఎప్పుడు హెల్దీ డైట్ తీసుకొని వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ ప్రెగ్నెన్సీ. పోస్ట్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ అయిపోయిన తర్వాత మీకు కావాలంటే ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ దగ్గరికి వచ్చి ఒపీనియన్ తీసుకోవచ్చు. ఈ మధ్యలో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత నార్మల్ లేబర్ అయితే 12 weeks, సెక్షన్ అయితే 3 months to 6 months తర్వాత నుంచి మనం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంటి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మన అబ్డోమెన్ జనరల్గానే పెరిగిన తర్వాత ప్రెగ్నెన్సీకి రిట్రాక్ట్ అవుతుంది. ఆ రిట్రాక్ట్ అయ్యే టైంలో మనం దాన్ని ఎయిడ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వెనెవర్ వీఆర్ ఫీలింగ్ గుడ్ అంటే హెల్దీగా అనిపించినప్పుడు ఆ ½ hour ఎక్సర్సైజ్ అన్నది స్టార్ట్ విత్ వాకింగే అనుకోవచ్చు, ఆర్ కొంచెం డైలీ రొటీన్ పెట్టుకొని అలా స్టార్ట్ చేస్తే బెటర్. ఐ నో ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ ఇస్ అ బిగ్ థింగ్. పోస్ట్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో కూడా మూడ్ స్వింగ్స్ అని చెప్పి అండ్ బేబీ కేర్ మీద మన అటెన్షన్ వెళ్ళిపోతుంది. బట్ ఇవన్నీ జరుగుతుండగా కూడా మన మీద కూడా ఒక మీ టైం అని చెప్పి ఒక ½ hour a day మనకు చాలా హెల్ప్ ఉంటుంది కాబట్టి తీసుకొని ఆ ½ hourని డెడికేట్ చేసుకొని ఎక్సర్సైజ్ డైట్ చేస్తే చాలా మటుకు బాగుంటుంది, హెల్దీగా ఉంటాము. అండ్ ఆ ఎక్స్ట్రా హెల్ప్ అన్నదానికి ప్లాస్టిక్ సర్జన్ ఎప్పుడైనా చేస్తారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మమ్మీ మేక్ ఓవర్ గురించి చాలామందికి ఐడియా ఉండదు అండ్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఎలా ఉంటుందో ఏంటో అనే భయాలు కూడా ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా మీరు నిజంగా చాలా డీటెయిల్డ్ క్లారిటీ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.